నేను అరుణానందగిరి. ఇక మరి మన ముగ్గు ప్రారంభిద్దాం. అది చూడండి, నైవేద్యం తినే పిట్టలు వచ్చినాయి. ఇక మన పింక్ ఫ్లవర్స్ నిన్నటి నుండే మళ్ళీ వస్తున్నాయి. అవి చిట్టి పిట్టలు చూడండి. రామచిలుకలు ఇప్పటిదాకా ఉండే వెళ్ళిపోయినాయి. అదొక వెరైటీగా ఉంది పక్షి. వైట్ కలర్ ఉంది, రామచిలుక లాగానే ఉంది. ఏం పిట్ట అది? సేమ్ రామచిలుక లాగానే ఉంది. పావురమ్మో మరి. ఫస్ట్ అయితే ముగ్గు వేద్దాం మనం. ముగ్గు వేసిన తర్వాత మరి పక్షులను చూద్దాం. ఇప్పటిదాకా రామచిలుకలు ఉండే, కానీ నేను మొబైల్ ఇంట్లో పెట్టి వచ్చిన. అది చూడండి, బల్లే దుంకుతుంది కదా. వాతావరణం చల్లగా ఉంది ఈరోజైతే నిన్నటికంటే. ఈ చిట్టి పిట్ట చూడండి ఎంత భలే విన్యాసాలు చేస్తుంది. సరే ముగ్గు అయితే వేద్దాం. ఇక ముక్కోటి ఏకాదశి ఉంది కాబట్టి మరి ముందుగానే చెప్తుండ్రు ఏ రోజు ఏముంటాయి అన్నట్టుగా. తర్వాత కూడారై అని కూడా ఒక ఉత్సవం చేస్తారు. ఇక ఆ రోజు కూడా మనకు స్వీట్ పాత్ర కావాలనుకుంటే ముందుగా బుక్ చేసుకోవాలి. సరే ముగ్గు కంప్లీట్ చేస్తాను నేను. చూడండి ముగ్గు కంప్లీట్ అయింది. ఇంట్లోకి వెళ్దాం. ఇక పక్షులు చూడండి, ఇక ఇప్పుడే లేలేత కిరణాలు కనిపిస్తున్నాయి సూర్యుడిని. ఇక ఇంట్లోకి వెళ్దాం. ఇక ఎండకు ఎండిన తర్వాత తెల్లగా భలే కనిపిస్తుంది ముగ్గు. ఇక ఎప్పుడైతే ఇంట్లోకి వెళ్దాం. ఇక ఇక్కడ నైవేద్యాలు ఉన్నాయి. ఇక పిట్టలన్నీ వచ్చి తినుకుంటూ వెళ్ళిపోతాయి. సిరా నైవేద్యాలు ఆకులలో పెట్టున్నాయి. సరే ఇంట్లోకి వెళ్దాం. ఆల్రెడీ పైన కూడా ముగ్గేసిన. ఇప్పుడే మన పూజ సంపూర్ణమైంది. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమస్కృత నారాయణీ నమస్కృత. ముందుగా అయితే పూజకు అన్నీ రోజు ఇచ్చినట్టుగానే అన్నీ సిద్ధం చేసి ఇక్కడ నైవేద్యం తాంబూలం అన్నీ సిద్ధం చేసుకొని రోజువారి స్తోత్రాలు చదివి అప్పుడు ఆండాలు పాశురం చదివిన తర్వాత ఇంకా మళ్ళీ మంగళహారతి, గోదా మంగళహారతి మనం నిన్న పెట్టిన కదా షార్ట్స్లో, అది వాడుతా. అంటే మనం యూట్యూబ్లో పెట్టుకుని దాంతో పాటు అనుకుంటూ గంట కొట్టుకుంటూ ఇట్లా వింజమ్మ రూపుకుంటూ ఉంటే ఇక శ్రీరంగంలో ఉన్న శ్రీరంగనాథుడిని తలుసుకుంటూ. అయితే మేము శ్రీరంగం వెళ్ళినప్పుడు ఎర్లీ మార్నింగ్ వెళ్ళినాం. కావేరీ నదిలో స్నానం చేసి ఇక టెంపుల్కి వెళ్ళినాం. నడిచి వెళ్ళచ్చు దగ్గరనే. ఇక మనం ఇట్లా ఎంటర్ అయ్యేటప్పుడే ఏనుగులతోటి ఆ స్వామివారు పల్లకి సేవల దర్శనమైండ్రు. ఇక ఆ పల్లకి సేవ చూసుకొని మళ్ళీ టెంపుల్ లోపలికి దర్శనానికి వెళ్ళినాం. చాలా పెద్ద మూలమూర్తి స్వామివారు. ఇక మళ్ళీ అనిపించింది ఇంతసేపు చూసినా ఇక అక్కడ ఉండాలనిపిస్తుంది. చాలా పెద్ద దేవాలయం తమిళనాడులో కాబట్టి ఇంకా శ్రీరంగం కంపల్సరీ చూసే దేవాలయాలలో శ్రీరంగం కూడా ఒకటి. మొత్తానికి శ్రీరంగనాథుని దర్శనం చేసుకొని ఆండాలను దర్శనం చేసుకొని అక్కడికి వెళ్ళినప్పుడు ఇంత విపులంగా నాకు గోదాదేవి స్టోరీ తెలియదు. ఇంకా రామానుజుల వారి గురించి కూడా ఇంకెక్కువ తెలియదు. అప్పటికి 2015లో అనుకుంటా అంతే. ఇక అప్పుడంతా పిల్లలు కొంచెం కాలేజీకి వచ్చిండ్రు. ఇక నేను పార్లర్లో కొంచెం బిజీగా ఉన్న ఆ టైం ఇంకా నిత్యవారి పూజా విధానం ఇదంతా ఉంది. కాకపోతే ఇక అప్పటికి గోదాదేవి గురించి తెలుసు, కానీ ఇంకా రోజు రోజుకు కొంచెం ఎక్కువ తెలుస్తాయి కదా, అట్లా ఎక్కువ రోజుకు ఎప్పుడు జ్ఞానం అనేది రోజు నిత్య ప్రవాహంలాగా ఉండాలి.
సరే, మొత్తానికి ఇట్లా ఈరోజైతే పూజ సంపూర్ణమైంది. ఇక అయితే మన దగ్గర చిన్ని కృష్ణుడు ఉన్నాడు కదా, చిన్ని కృష్ణుని వటపత్ర సాయి అంటే కృష్ణుడే కదా, గోదాదేవి వటపత్ర సాయిని పూజిస్తుంది కాబట్టి రోజు మరి మన చిన్ని కృష్ణుడు కూడా తులసి దళం పెట్టుకొని పూజించుకుందామని ఇక్కడ పెట్టిన. ఏదో రోజుకు ఒక రకమైన ఆలోచన అన్నట్టు. సరే, ఇప్పుడైతే దశాంగం వేసి మరి బయటకు వెళ్దాం. అండి, నేను ఆరుణానందగిరి పాలు స్టవ్ మీద పెట్టేసిన, పూజ అయిపోయింది. ఇక ఈరోజు రాగి నూడిల్స్, ఇక ఈ మధ్య మిల్లెట్స్ తోటి నూడిల్స్ వస్తున్నాయి కాబట్టి ఇక నూడిల్స్ చేయడానికి ఇక్కడ వాటర్ బాయిల్ చేస్తున్నా. వాటర్లు ఇవి వేసేద్దాం. ఒక 5 మినిట్స్లో ఇవి రెడీ అయిపోతాయి. రాగి నూడిల్స్ వేద్దాం. ఇక చూడండి, మన రాగి నూడిల్స్ చక్కగా ఉడికిపోయినాయి. ఇక ఇప్పుడు వాటర్ వంచేద్దాం. ఈ లోపల ఇది పక్కకు పెట్టేద్దాం. పక్కకు పెట్టి ప్యాన్ పెడితే ఇది తడిపోతుంది ప్యాన్లోకి వెళ్ళి, అప్పుడు మనం ఇవి వంచేద్దాం. ఇక్కడ ఇప్పుడు ఈ వాటర్ వంచేస్తాను నేను. ఇక్కడ చూడండి, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, క్యారెట్, కొత్తిమీర, పచ్చి బఠానీ ఇవన్నీ రెడీగా ఉంచుకున్నాం. చక్క చేసేద్దాం. పాలైనవి బంద్ చేద్దాం. చూడండి, ఆయిల్ వేసుకుందాం. అవసరం ఉన్నంత వేయాలి, ఎక్కువ ఆయిల్ అవసరం లేదు. ఇక ఇలా 4-5 వెల్లుల్లిపాయలు కట్ చేసి వేసిన. నెక్స్ట్ ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసేద్దాం. ఒకటని కూడా వేసుడే, ఇక ఏం టైం తీసుకోవాల్సిన అవసరం లేదు. అయితే వెల్లుల్లిపాయలు మంచి అట్లనే ఉండాలి, బ్రౌన్ రావాలి అని అట్లా ఏం లేదు. నూడిల్స్కు మనకు వెల్లుల్లిపాయలు కలర్ మారద్దు, మారితే బాగుండదు. అదే మనం పప్పులకి పోపు వేసేటప్పుడు కంపల్సరీ బ్రౌన్ మారాలి. బ్రౌన్గా అయినాకనే ఆ పోపు బాగుంటుంది. అంత తేడా ఉంటుంది. అన్ని వంటలు మరి ఒక రకంగా ఉంటాయి కదా. బఠానీ కూడా ఉన్నాయి, బఠానీ కూడా వేసేద్దాం. బఠానీ వేసితే టప్ప అంటాయి కాబట్టి కొంచెం క్యారెట్ గిట్ట ఫ్రై అయినాక వేసేద్దాం. ఈ నూడిల్స్లలో మసాలా ప్యాకెట్ ఇస్తారు, ఇచ్చినా కానీ కొద్దిగా మళ్ళీ ఉప్పు కారం వేస్తేనే కరెక్ట్ ఉంటుంది. ఇక నేను ఫస్ట్ వాళ్ళు ఇచ్చిన మసాలాతోటే వేసిన, ఏదో వెల్తీగా అనిపించింది. ఇక తర్వాత కొద్దిగా ఉప్పు కారం కూడా యాడ్ చేస్తే బాగుంటుంది. అంటే చక్కగా ఉడికిపోయినాయి చూడండి. అయితే జనరల్గా మనము నూడిల్స్ అంటేనే ఈవినింగ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో ఈవినింగ్ స్నాక్ లాగా తింటారు కదా. కాకపోతే ఇవి మిల్లెట్స్ కాబట్టి ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో మనం వాడుతున్నాం. అట్లా అండి, బఠానీ వేసేద్దాం. ఇక వెంటనే ఉప్పు వేద్దాం. తర్వాత మిరప పొడి కూడా వేద్దాం. ఇక్కడ మసాలా కూడా ఓపెన్ చేసి పెట్టిన, మసాలా కూడా వేయాలి. ఇప్పుడు ఇంకా లైట్గా ఉప్పు కారం వేస్తే సరిపోతుంది. అయితే తినే వాళ్ళని బట్టి కూడా మనం ఇది ఉప్పు కారం ఎట్లా వేయాలనేది ఆలోచన చేయాలి. ఎందుకంటే పిల్లలు అయితే ఓన్లీ ఆ మసాలాతోటే సరిపోతుంది. ఇవి నూడిల్స్ వేడిగా ఉన్నాయి, అందులో వేసేస్తా. 2 చేతులతో పట్టుకొని వేయాలి కాబట్టి అట్లా వేసిన తర్వాత ఇట్లా అంటే తింపాలి అంతే, ఇంకేం చేయదు. అయితే ఇప్పుడు ఇందులో మసాలా ఉంది కాబట్టి మసాలా కూడా వేస్తాం. వేసిన తర్వాత కూడా మళ్ళీ ఇంకా మీదికి వెళ్ళి మిరియాల పొడి ఉంటుంది కదా, పెప్పర్ పౌడర్, అది కూడా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. ఎందుకంటే కొందరికి మిరియాల పొడి వేస్తేనే నూడిల్స్ ఫ్లేవర్ అనిపిస్తుంది. అట్లా ఇష్టపడితే మీరు అట్లా కూడా వేసుకోవచ్చు. ఈ వాతావరణం కూడా చాలా చల్లగా ఉంది కాబట్టి మిరియాల పొడి తింటే కూడా మంచిదే మనకు ఆరోగ్యానికి. చల్లటి వాతావరణం కాబట్టి మిరియాల పొడి కూడా తినచ్చు. ఇక ఇప్పుడు ఒక్క 2 నిమిషాలు అంతే స్టీమ్ అయితే సర్వ్ చేసుకోవచ్చు అంతే, ఇంకేం లేదు. కొత్తిమీర వేసుకుందాం. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మనం ఇష్టం ఉన్న వాళ్ళకు ప్లేట్లో కూడా చల్లచ్చు మిరియాల పొడి. ఒకవేళ అందరికి ఇష్టం లేదు, కారం అవుతుంది అనుకుంటే అట్లా చల్లచ్చు. ఇక ఇప్పుడు మనం మసాలా పౌడర్ కూడా చల్లి మూత పెడదాం.
ఈ మసాలా పౌడర్ మంచిగానే ఉంది, కాకపోతే అంత మనం ఉప్పు కారం వేయకపోతే దీనికి దగ్గర స్పైసీనెస్ వస్తలేదు, అందుకని కొంచెం వేయాల్సి వస్తుంది. ఇక్కడైతే నేనే మొబైల్ పట్టుకొని షూట్ చేస్తున్నా కాబట్టి ఇక గిన్నె అట్లా అన్నది అంతే. ట్రైప్యాడ్ తోటి అంత నీట్గా వస్తలేదు, అందుకని ఇక ట్రైప్యాడ్ సెట్ చేసి చేస్తలేదు. ఫస్ట్లో అయితే ఎవరైనా తీసేవాళ్ళు ఉంటే బాగుండు, నేను ఎట్లా తీసుకోవాలి అని అట్లా కొన్ని రోజులు అయింది. తర్వాత ఇక మా పిల్లలు కూడా చెప్పిండ్రు, అమ్మ ఒక్కరు చేయరాదు, అది ఇద్దరు చేయాలి, అట్లా కాదు అది ఇదని. కాకపోతే ఏదో నాకు దోచినట్టుగా నేను చేస్తున్నా అంతే. అంటే జనరల్గా ఒక నెల 2 నెలలు చేసిన తర్వాత ఇక డబ్బులు రాకపోతే ఎవరు చేయరు. కాకపోతే ఇక నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను ఇట్లా చేస్తూనే ఉంటున్నా. ఇంకొకటి ఏంటంటే యూట్యూబ్ చాలా చేయగానే డబ్బులు ఏం రావు, మరి వేరే వేరే టెక్నిక్స్ ఫాలో అయ్యి తొందరగా చేస్తే వస్తాయేమో. ఇక మనది అంత న్యాచురల్గా పోయే మనస్తత్వం కదా, అట్లాంటి అప్పుడు ఇక వేరే రకంగా ప్రయత్నాలు చేసుడు ఉండదు. సరే చూద్దాం. ఇక ఇష్టాన్ని చూపించుతున్నాం కాబట్టి మనం జనరల్గా నేను చేసేదే చూపిస్తున్నా. దీనికోసం ఏదో ప్రత్యేకించి వండడం, ప్రత్యేకించి ఖర్చు పెట్టడం ఏం లేదు. జస్ట్ ఇప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ తయారు చేసుకుంటున్నాం, తింటున్నాం, ఎట్లాగో చేస్తా షూట్ చేస్తున్నా అంతే తేడా. సరే ఇక అది కాగానే బ్రేక్ఫాస్ట్ మా వారికి పెట్టాలా, ఈ లోపల ఇదంతా క్లీన్ చేయాలి. క్యారెట్దే తీసుకెళ్ళి గులాబీ మొక్కకి వేయాలి. 2 చిట్టి పిట్టలు వచ్చినాయి. నేను డోర్ తీయకముందేమో అల్లరి చేస్తాయి, డోర్ తీసి వచ్చిన తర్వాత సైలెంట్గా ఉన్నాయి చూడండి. ఇక ఈరోజు ఈ వీడియో ఇక్కడనే ఎండ్ చేద్దాం, రేపు మళ్ళీ వెళ్దాం.